శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా ఈ భూమిని స్వర్గంగా తయారు చేయుటకు మన సన్ముఖంగా అవతరించారు. బాబా తన యొక్క ఈ మహనీయ కార్యంలో మనందరినీ సహయోగిగా చేశారు. ఇది మన పరమ సౌభాగ్యము. స్వయంగా భాగ్య నియంత మనల్ని ఈ మహనీయ కార్యమునకు యోగ్యులుగా భావించారు, మనపై దృష్టిని ఉంచారు మరియు మనలో అనేక శక్తులని నింపారు. వెళ్ళండి పిల్లలు, అవతారమూర్తిగా అయి ఈ జగత్తు యొక్క కళ్యాణము చేయండి అని. మనము ఈ ప్రపంచమునకు సందేశము ఇవ్వాలి, సత్య జ్ఞానమును కూడా ఇవ్వాలి. మీ పరమపిత మిమ్మల్ని కలవడానికి, మీకు సత్య జ్ఞానము ఇవ్వడానికి, మిమ్మల్ని పావనంగా చేయుటకు వచ్చేశారు. మీకోసం స్వర్గం యొక్క బహుమతి తీసుకొని వచ్చారు అని చెప్పాలి. రండి హే దేవకులములోని ఆత్మలు, అందరూ రండి అని. మనము ఉదయాన్నే యోగయుక్తముగా అయి స్వమానధారిగా అయి దేవకులములోని ఆత్మలను ఆహ్వానిస్తూ ఉండాలి. ఎందుకనగా మనము పూర్వజులము. మనము ఆహ్వానిస్తే దేవకులములోని ఆత్మలకు ప్రభు మిలనము గురించి ఆకర్షణ కలుగుతుంది. వారు తమ సర్వస్వమును వదిలి సత్యజ్ఞానము తీసుకోవడంలో నిమగ్నమవుతారు. ఎందుకనగా వారిలో పవిత్రత యొక్క సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలు ఉదయించాల్సిన సమయము ఎంతో తీవ్రంగా సమీపంగా వస్తూ ఉన్నది. కావున వారికి ఈశ్వరీయ జ్ఞానము వైపు అత్యధిక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలా జరుగుతూనే ఉన్నది. కావున మనము జ్ఞానము చెప్పి ఇతరుల సేవ చేయడంతో పాటుగా ఇంకా అదే స్థానంలో గొప్ప సేవ, వాతావరణమును పవిత్రంగా చేయడము, ప్రకృతికి పవిత్ర వైబ్రేషన్స్ ఇవ్వడము, ఆత్మలకి కూడా పవిత్రత యొక్క దానము ఇవ్వడము. మనము ఈ ప్రకృతిని మార్చాలి. సమయం ఎటువంటిది రానున్నది అంటే ప్రపంచంలోని ఆత్మలందరికీ సకాశ ఇవ్వడంలోనే మనము నిమగ్నం అవ్వాలి. సకాశ ఇవ్వగలిగేది అనంతమైన వైరాగ్యము గలవారే. వైరాగ్యము అంటే సహజ భావములో అర్థం చేసుకోవాలి అంటే వైరాగ్యము అనగా వ్యర్థముతో వైరాగ్యము, ప్రపంచంలోని ఆసక్తులపై వైరాగ్యము. వైరాగ్యము అనగా ప్రాపంచిక కోరికలు, ఇక్కడ ఎన్నో పొందాలని, పేరు ప్రతిష్టలు, గౌరవము పొందాలని, ఈ విషయంలో వైరాగ్యము. మనము అతీత స్థితిలో ఉండాలి. అయితే ఈ వైరాగ్యము కలిగేది ఎవరికి అంటే సమయము అతి సమీపముగా వచ్చేస్తున్నది. మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందరికీ ఇంటికి వెళ్ళుటలో సహాయం చేయాలి. దుఃఖం నుండి ముక్తులగుటలో సహాయం చేయాలి అని గుర్తున్న వారికే. ప్రపంచంలో హాహాకారాలు జరిగేదే. మనము ఈ భూమిని ఖాళీ చేయించుటకు బాబా ఏమి చేస్తారు అనేది చూడడము అంత చిన్న విషయము కాదు. బాబా ఆజ్ఞ పాస్ చేస్తారు. దేవకులములోని మహనీయ ఆత్మల కోసము ఈ భూమిని ఖాళీ చేయండి. ఈ భూమిని పావనంగా చేస్తే దేవతల నివాసము ప్రారంభమవుతుంది అని ఆజ్ఞాపించడం జరుగుతుంది. కావున మనము ముందు నుండే అభ్యాసం చేయాలి. ఈ ప్రపంచానికి సకాశ ఇవ్వడము, ఆత్మిక దృష్టి తయారు చేసుకోవడము కోసము, దీనికోసము స్వయమును పవిత్రత మరియు సర్వ ఖజానాలతో యోగముతో నిండుగా చేసుకోవాలి. ఎవరి వద్ద శక్తులు ఎంతగానో ఎక్కువగా ఉంటాయో వారే ఇతరులకి ఇవ్వగలరు. వైబ్రేషన్స్ ఇచ్చి అందరి దుఃఖములు హరించగలరు. అందరినీ ముక్తిధామమునకు చేర్చగలరు. ఎంతో మంది పీడింపబడుతూ ఉంటే వారందరికీ బలమును ఇవ్వగలరు. మరి దీనికోసము ఈ రోజంతా ఆత్మిక దృష్టిని చాలా బాగా అభ్యాసం చేద్దాము. ఒక సహజమైన అభ్యాసము, నేను పవిత్రత యొక్క మాస్టర్ సూర్యుడను,
నా నుండి నలువైపులా పవిత్రతా కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఏ ఆత్మను చూసినా వారికి ఆ పవిత్రతా కిరణములు చేరుకుంటున్నాయి అని అభ్యాసము చేద్దాము. మధ్య మధ్యలో పరంధామము నుండి పవిత్రతా సాగరుని పవిత్రతా కిరణములు నాలో ఇమిడిపోతున్నాయి అని అభ్యాసం చేయాలి. అప్పుడప్పుడు మనము పరంధామానికి వెళ్దాము. అప్పుడప్పుడు పరంధామము నుండి తన కిరణములు కురుస్తున్నట్లుగా మనము గ్రహిస్తున్నట్లుగా అభ్యాసము చేద్దాము. ఈ రోజంతా ఇదే అభ్యాసము నిమగ్న స్థితితో చేద్దాము. లక్ష్యము పెట్టుకుందాము. మన యోగమును సకాశ ఇచ్చే సేవగా పరివర్తన చేయాలి అని. ఓం శాంతి.